బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సుప్రీంకోర్టులో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్కి చుక్కెదురైంది. ఈవీఎంల స్థానంలో పేపర్ బ్యాలెట్ ను తిరిగి తీసుకురావాలని వేసిన పిల్ను అత్యున్నత న్యాయస్థానం కొట్టేసింది. ఎన్నికలలో పేపర్ బ్యాలెట్ ఓటింగ్ విధానాన్ని ప్రవేశపెట్టాలని కోరుతూ కేఏ పాల్ సహా పలువురు సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ పిబి వరాలేలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈవీఎంలను ట్యాంపర్ చేయవచ్చని అమెరికా వంటి దేశాలు ఉపయోగిస్తున్న భౌతిక బ్యాలెట్ పద్ధతిని భారతదేశం కూడా అనుసరించాలని పిటిషనర్ వాదించారు. అంతేగాక ఈవీఎంలు ప్రజాస్వామ్యానికి ముప్పు కలిగిస్తాయని ఎలాన్ మస్క్ వంటి ప్రముఖులు కూడా ఈవీఎం ట్యాంపరింగ్ పై ఆందోళన వ్యక్తం చేశారని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి సహా పలు రాజకీయ పార్టీలు నేతలు కూడా తన వైఖరికి మద్దతిస్తున్నారని పేర్కొన్నారు. ఈ వాదనలు విన్న ధర్మాసనం ఈ వాదనలను పరిగణలోకి తీసుకోలేదు. మీరు చెబుతున్న వారు ఓడిపోయినప్పుడు, ప్రత్యర్థులు గెలిచినప్పుడు ఈవీఎంల ట్యాంపరింగ్ గురించి మాట్లాడతారని, వారి మాటలను పరిగణలోకి తీసుకోలేమని చెబుతూ పిల్ కొట్టివేసింది. అంతేకాక ఇవన్నీ వాదించే ప్రదేశం ఇది కాదని సుప్రీంకోర్టు చెప్పింది.